కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. కొంచెం ఓపిక పట్టమ్మా, అయిపోతుంది. ఎందుకు నాన్నగారు టెన్షన్ పడుతున్నారు? పార్వతికి సుఖప్రసవం అవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. నా టెన్షన్ దాని గురించి కాదురా. 3 తరాలుగా మన కుటుంబంలో ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదు. కనీసం ఈసారైనా మనకు అదృష్టం కలిసి వస్తుందా అని. మావయ్య, పాప పుట్టింది. స్వామి, బాగున్నావా రాఘవయ్య? తమ ఆశీర్వాదం స్వామి. ఆ ఈశ్వరుడి కృప వల్ల ఇన్నాళ్ళకి మా వంశంలో ఒక ఆడపిల్ల జన్మించింది. పార్వతి, స్వామివారికి చూపించు. ఈ పాప చాలా గొప్ప జాతకురాలు. ఈ చిన్నారి తల్లి అందరినీ ప్రేమించి అమృతమూర్తి అవుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా చేయి అందించి సహాయపడుతుంది. తను ఉన్న చోట సుఖశాంతులు, సిరి సంపదలు నిండుగా ఉంటాయి. మీ ఇంట అష్టైశ్వర్యాలకు కారకురాలవుతుంది. కనుక ఈ బిడ్డకి ఐశ్వర్య అని నామకరణం చేస్తున్నాను. ఐశ్వర్య, ఐశ్వర్య తీసుకో అమ్మా. ఏందన్నా? ఓం నమః శివాయ. ఇది అతి శక్తివంతము, పరమ పవిత్రము అయిన ఏకముఖి రుద్రాక్ష. పాపకు ఇది మా కానుక. చాలా సంతోషం స్వామి. దీన్ని ఎల్లప్పుడూ పాప మెడలోనే ఉంచండి. ఆ పరమేశ్వరుడు బిడ్డను చల్లగా చూస్తాడు. వెళ్ళొస్తాను స్వామి. శుభమస్తు. స్వామి, ఆ పాప భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పిన మీ మాటల్లోని ఆనందం మీ కళ్ళల్లో కనిపించలేదు. ఎందుకు స్వామి? ఆ పాప భవిష్యత్తు గురించి నేను చెప్పిన ప్రతి మాట నిజమే. ఇహ నుంచి అదృష్టం ఆ కుటుంబం వెన్నంటే ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే ఆ పాప తన 22వ ఏట మరణిస్తుంది. శివ శివ. ఏమిట్రా? ఒరే పెద్దడా, ఏం నాన్నగారు? మనం వేసిన 50 కోట్ల టెండర్ మనకు వచ్చేసిందిరా. నిజంగానా? ఇదంతా మన ఐశ్వర్య అదృష్టం. మన సంప్రదాయాలని, మన వేదాలని, మన ధర్మాలని మరిచిపోతున్న ఈ రోజుల్లో గురుకులాలు, వేద పాఠశాలల్ని నిర్మించి మన సంస్కృతిని కాపాడటంలో మీ గొప్పతనం తెలుస్తోంది రాఘవయ్య గారు. ఆచరణ మా అందరిదైనా ఆలోచన మాత్రం మా ఐశ్వర్యదేనండి. అవును మరి, తను భగవద్ అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డ.
ఇంతకీ ఐశ్వర్య ఎక్కడా? ఆకలేస్తుంది సార్. సార్ ప్లీజ్ సార్. No man. Give me 1 Go. rupee sir. No, Sir, no. sir, give me 1 rupee sir. Only 1 rupee sir. Please sir, give me 1 rupee sir. Madam, please madam. Look, Sir, Gandhi's please, sir, begging. give me 1 rupee Yeah, sir. Madam, in the name please, of madam. Gandhi, the Sir, Indians give are me 1 begging. rupee sir. Madam, please madam. Sir, sir, give me 1 rupee. What? Excuse me, please. Okay, let's go. ఏరా, గాంధీ మహాత్ముడు వేషం వేసుకుని అడుక్కుంటావా? పైగా తెల్లవాళ్ళ దగ్గర చేయి చెప్తావా? సిగ్గులేదు? అమ్మా నాన్న లేరు. మా చెల్లికి 3 ఏళ్ళు. అస్సలు ఏడవదు, ఆకలేస్తే తప్ప. అందుకే ఇలా అడుక్కోవడం తప్పు కాదనిపించింది. కడుపు నింపుకోవడానికి అడుక్కోవడం ఒకటే దారి కాదు. నమస్తే అమ్మా. ఆ పూలి లైవ్ అలాగేనమ్మా. ఇవి తీసుకుని ఆ పార్క్లోకి వెళ్ళు. పువ్వు 2 రూపాయలని వచ్చిన వాళ్ళకమ్ము. అలా సంపాదించిన డబ్బు నీ కష్టార్జితం అవుతుంది. దాంతో నీ చెల్లి కన్నం పెట్టు. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకడం నేర్చుకో. ఇప్పటి వరకు ఇలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరమ్మగారు. అమ్మగారు కాదు, అక్క అను చాలు. వెళ్ళు. పూలో పూలో గులాబీ పూలో. నీ పుట్టినరోజుకి మేమంతా అర్చన చేస్తుంటే ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? వేద పాఠశాలకు వెళ్ళొస్తున్నాను తాతయ్య. దీర్ఘసుమంగళీ భవ. స్వామి, సెలవు తీసుకుంటాను. మంచిది. అమ్మా, ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. ఇది ఎన్నో పుట్టినరోజమ్మా? 22వ పుట్టినరోజు స్వామి. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ. నారాయణ 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 నారాయణ. స్వామి తమరు కలహ భోజనుడైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర? మన్నించండి మహర్షి. ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను. ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి? జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా. గెడ్డం పెరిగినది. అడ్డంగా లేదు కదా, అలంకారంగా ఉందని వదిలేశా. ఏం బాలేదా? బాగు బాగు, ఏదో ఒకటి పెరిగినదిగా సంతోషం. బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు. అవును, అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు. నా పదవికేమీ ముప్పు లేదు కదా? అంటే ఏ పొల్లటడానికో కరటడానికో వచ్చానని కదా మీ అభిప్రాయం? ఏదో నా భయం నాది. మహర్షులు రాక రాక వచ్చారు. ఏమిటి విషయం? అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. గదబద్ధకము కాబోలు. పాపం. అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైనా మంచి నిర్ణయమా? మీ కొంప ముంచు నిర్ణయం.
ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకొని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకంలోనున్న నాకు స్థల మార్పిడి అవసరము, అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును వలదు ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు. నేను ఈ సింహాసనం వదలను. కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును. భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీని పట్టుకు వదలరు. మీరు నరకానికి వెళ్తే తగులుతారు. మునీంద్ర చెప్పిందిరా. ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు? ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా? మీకు ఇంకా ఈ అలవాటు పోలేదా? దానివల్ల ప్రయోజనం లేదు. రండి చెప్తాను. మీరెక్కడికి? మీరుండండి. మీరు రండి.